బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే మరొక తీపి కబురు చెప్పబోతుందా? గతంలో పదే పదే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలు, పర్యటనలు అవన్నీ ఫలించి బీపీసీఎల్ లాంటి అతిపెద్ద రిఫైనరీ అంటే దాదాపు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, మరోవైపు విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, దాని పక్కనే ఆర్సిలర్ మెటల్ స్టీల్ కంపెనీ అంటే నిప్పన్ స్టీల్ రెండు కలిపి, ఆర్సిలర్ స్టీల్, నిప్పన్ స్టీల్ కలిపి వస్తున్నటువంటి వ్యవస్థ, ఒక పెద్ద కంపెనీ వస్తుంది. అదే తరహాలో ఇప్పుడు మరొక ప్రకటన అతి త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంలో వస్తున్నటువంటి ఫీలర్స్ పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ క్లస్టర్ ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటీవల మనం ఒక వీడియో కూడా చేసాం. ఎంబ్రియర్ వంటి అతిపెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి విమానయాన సంస్థ, ముఖ్యంగా విమానాలు తయారు చేసేటువంటి సంస్థ ఏపీ ముందు భారతదేశంలో అడుగు పెట్టబోతుంది అనేటువంటి చర్చ, అలానే గుజరాత్, ఆంధ్రప్రదేశ్ పోటాపోటీగా ఇక్కడ ప్రతిపాదనలు సిద్ధం చేసే అనేటువంటి చర్చ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తుది అంకానికి చేరినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలు అందరితో భేటీ అయ్యారు. అలానే పలువురు కేంద్ర మంత్రులతో కూడా వరుస భేటీలు జరిపారు. వీటన్నింటి సారాంశం, కేంద్ర ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తుల సారాంశం కూడా ఏంటంటే ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ విమానయాన క్లస్టర్, ముఖ్యంగా ఏరోస్పేస్ క్లస్టర్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనకి దాదాపుగా సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఇందుకు కారణం ఏంటి అనేది కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఆల్రెడీ ఈ ఎంబ్రియార్ అనేటువంటి సంస్థ ఒక పెద్ద సంస్థ, విమానాలు తయారు చేయడంలో బ్రెజిల్కి చెందినటువంటి సంస్థ. ఈ సంస్థకి ఒక విమానయాన సంస్థ కూడా ఉంది. అంటే విమానాలు తయారు చేయడమే కాదు, విమానయాన సంస్థను కూడా నడుపుతున్నటువంటి పెద్ద సంస్థ అనమాట. ఇది ఒక భారీ క్లస్టర్ని ఇండియాలో పెట్టాలని ఆశిస్తోంది. ఎందుకంటే భారతదేశంలో రాబోయేటువంటి 10 ఏళ్లలో దాదాపు 600 విమానాలు అవసరం ఉంటుందని చెప్పి ఒక అంచనా వేశారు. ఇంకా పెరుగుతున్నటువంటి డిమాండ్ ప్రకారం 1947 నుంచి మనం లెక్కేసుకుంటే 2047 అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ని కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంతో అనౌన్స్ చేసింది. కాబట్టి విమానయాన రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఇందులో ఇంప్లిమెంట్ చేసి ఇప్పటివరకు భారతదేశంలో విమానాలని తయారు చేసేటువంటి సంస్థ అడుగు పెట్టలేదు. కాబట్టి ఎంబ్రియార్ ఇక్కడ అడుగు పెట్టబోతోంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దీన్ని ప్రకటించారు. సో ఈ ఎంబ్రియార్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఎక్కడ అడుగు పెట్టాలనే దాని మీద విస్తృత చర్చ జరిగింది. వాటి ఫలితంగా 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి అన్న విషయం తెలుస్తుంది. గతంలో కూడా మనం ఈ విషయాన్ని డిస్కస్ చేస్తాం. అందులో క్వాలిఫైయింగ్ కంపెనీ కింద ఆంధ్రప్రదేశ్ని మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ గుజరాత్ నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మోస్ట్ సూటబుల్ ఏరియా కింద ఆ విమానయాన సంస్థ కూడా తన అభిప్రాయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుపుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా 8,000 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్న విషయం కూడా మనం ఇంతకుముందు చర్చించాము. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ముఖ్యంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనేటువంటి పేరుతో ఇక్కడ గతంలోనే దాదాపు 8,000 ఎకరాల భూమి ఉంది. సో ఇది ఆల్మోస్ట్ కర్ణాటక, ఆంధ్ర బార్డర్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా విభజించిన తర్వాత ఇటు సత్యసాయి జిల్లాలో కొంత భాగం, అటు అనంతపురం జిల్లాలో కొంత భాగం ఉంది. ప్లస్ ఇది ఇక్కడ వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియా నుంచి బెంగళూరు కూడా చాలా దగ్గర. మన దేశంలో రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్కి సంబంధించి, అలానే విమానయానానికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలకి అంటే విడిభాగాల సంస్థలకు సంబంధించి కూడా బెంగళూరు కేంద్ర స్థానంగా ఉంది. సో బెంగళూరుకి అత్యంత దగ్గరలో ఉండడం అనేది దీనికి కలిసి వచ్చేటువంటి అంశం. అటువైపు ఆంధ్ర తెలంగాణ బార్డర్, ఇటువైపు ఆంధ్ర కర్ణాటక బార్డర్. సో ఏ రకంగా చూసినా కానీ దక్షిణాదిలో పెట్టడం అనేది ఒక సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది విమానయాన రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమల్ని, ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి. పైగా పెద్ద క్లస్టర్ అవుతుంది కాబట్టి దేశంలోనే అతిపెద్ద విమానయాన క్లస్టర్గా ఇది మారడానికి అవకాశం ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అభిప్రాయ సేకరణలు అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత క్లియరెన్స్ వస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఒక భారీ పరిశ్రమ వచ్చినట్టే. ఈ సంస్థ వస్తే కనుక 1,000 కోట్ల పెట్టుబడులతో పాటు దాని అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున విస్తరించడానికి అవకాశం ఉంటాయి. 2 ప్లేసెస్ని ఏపీ సర్కారు స్పేస్ సిటీకి సంబంధించినటువంటి హబ్స్గా, ఏవియేషన్ హబ్స్గా డిజైన్ చేసింది. వాటిలో ఒకటి ఈ ఏరియా అయితే, రెండవది ఇటువైపు ఉన్నటువంటి అంటే ఇస్రోకి అతి సమీపంలో ఉన్నటువంటి తిరుపతికి సమీపంలో, ఇంకా చెప్పాలంటే శ్రీ సిటీకి తిరుపతికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో మరొక స్పేస్ సిటీని డిజైన్ చేసింది. అది చేస్తే అటు చెన్నైకి కూడా కనెక్టివిటీ ఈజీ అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఇటు
బెంగళూరుని కేంద్రంగా చేసుకుని ఇటు ఈ క్లస్టర్, అటు చెన్నై, ఈ నాలుగిటిని ఒక క్లస్టర్స్ కింద మనం చూస్తే కనుక ఇంపార్టెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్స్గా భవిష్యత్తులో మారబోతున్నాయి. ముఖ్యంగా ఏవియేషన్ రంగానికి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎంబ్రయర్ ప్రతినిధులకి కొన్ని ప్రత్యామ్నాయ స్థలాలపైన సూచనలు చేశారు. వాళ్ళు దాని జాగ్రఫీ, టోపోగ్రఫీ అన్ని స్టడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ నుంచి ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఏపీని ఎంచుకుంటారా గుజరాత్ వైపు మళ్ళుతారా అనేటువంటి చర్చ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ పరంగా ఉన్నటువంటి సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ పరిశ్రమను ప్రోత్సహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఫలితంగా ఈ నిర్ణయం కేంద్రం తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చంద్రబాబు నాయుడు చేశారు. అదే క్రమంలో ఈ విజ్ఞప్తిని కూడా మన్నిస్తారా? ఒకవేళ ఈ పరిశ్రమ కనుక వస్తే రాయలసీమ ప్రాంతంలో ఉపాధి మార్గాలు పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కియా లాంటి సంస్థల తర్వాత ఈ ఎంబ్రయర్ లాంటి కంపెనీ కనుక ఆపరేషన్స్ మొదలు పెడితే మరొక భారీ పరిశ్రమ, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రాయలసీమకు వచ్చినట్టుగానే భావించవచ్చు.